హాయ్ ఫ్రెండ్స్. 'డీసీ' డైరెక్టెడ్ బై అరుణ్ మాథేశ్వరన్, లోకేష్ కనకరాజ్, వామిక గబ్బి, సంజన కృష్ణమూర్తి హీరోయిన్స్‌గా యాక్ట్ చేశారు. ఈ మూవీ ఒక బ్లడ్డీ క్రైమ్ క్యాట్ అండ్ మౌస్ చేస్ థ్రిల్లర్. ఈ సినిమా నాకు కొన్ని మొమెంట్స్‌లో చాలా నచ్చింది. కొన్ని మొమెంట్స్‌లో లేదు. మెయిన్‌లీ మనం మాట్లాడుకోవాల్సింది అనిరుద్ మ్యూజికల్. ఈ సినిమాలో రిలీజ్ అయిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. అన్ని రీల్స్‌లో ఎవ్రీవేర్ ఆ మ్యూజిక్ పదాని గారి సాంగ్ వింటానే ఉన్నాము. అండ్ సినిమాలో కూడా క్రెడిట్స్ నుంచి ఎండ్ క్రెడిట్స్ వరకు వచ్చే మ్యూజిక్ చాలా స్పెషల్. ఎవ్రీ సీన్‌కి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్‌గా ఇచ్చారు. అసలు చాలా ఎంజాయ్ చేయొచ్చు ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వరకు. ఫైట్‌లో వన్ షాట్ సీన్స్ చాలా క్రేజీ ఉన్నాయి అవసలు. అరుణ్ మాథేశ్వరన్ ప్రీవియస్‌లీ చేసిన మూవీస్ అన్నీ కూడా రివెంజ్, హార్ష్ రియలిజం ఉండే థీమ్స్. అండ్ ఆయనకి ఇంట్రెస్ట్ కూడా ఇందులోనే ఉంది. సో, ఇలాంటి థీమ్స్ పెట్టి ఇంకా బాగా డిఫరెంట్ అయిన ఫిల్మ్ మేకింగ్ స్టైల్ తోటి, డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్ తోటి చేయడం ఆయన ఎయిమ్. అదే ఈ సినిమాలో కూడా చూస్తాము. ఫస్ట్ హాఫ్‌లో అంత పెద్దగా అనిపియలేదు గానీ, సెకండ్ హాఫ్ చాలా నచ్చింది. అంటే ఇందులో క్యారెక్టర్స్ ఎవరికీ వెల్ ట్రైన్డ్ పీపుల్ కాదు. బట్ ఎక్కువగా దెబ్బలు తిని బతికుండడం వల్ల వచ్చిన స్ట్రెంగ్త్, పవర్‌తో పోరాడుతూ ఉంటారు. అలా ట్రైనింగ్ లేకుండా ముందు ప్లాన్స్, కాలిక్యులేషన్స్ అనేవి లేకుండా ఉండే జనాలు సర్వైవల్ కోసం పారిపోతున్నప్పుడు ఈ యాక్షన్ థ్రిల్లర్స్‌లో ఎలా పడితే అలా ఉంటాయి గదా! వాళ్ళ డెసిషన్ మేకింగ్. అది బాగా కనిపించింది. అరే! ఇటెందుకు పోతున్నారు? ఇలా చేయొచ్చు కదా! అని అనిపించేలా. ఎందుకంటే అది చూసే వాళ్ళకి మనకు తెలుస్తది. కానీ అక్కడ ఉండే వాళ్ళకి క్లారిటీ ఉండదు. ఏం చేయాలనిపిస్తే అది చేసేస్తూ ఉంటారు. అది బాగా తీసుకొచ్చారు. ఇందులో ఆ స్టోరీ టెల్లింగ్‌లో వాడు ఎందుకలా చేశాడు అంటే, అది వాడికి ఐడియా రాలేదు అంతే. సో, ఇలా ఇన్వెంటివ్‌గా, క్రియేటివ్‌గా రాసుకుంటూ వెళ్లారు సీన్స్ అన్నీ. నాకు ఆ విషయంలో స్క్రీన్ ప్లే చాలా నచ్చింది. యాక్టింగ్ లోకేష్ కనగరాజు గారు పెద్ద డైరెక్టర్ అని మనకు తెలుసు. కానీ యాక్టింగ్ గూడా ఇరగదీశారు. అయితే చాలా సటిల్‌గా ఉంటది. క్యారెక్టర్ అట్లాంటిదే. చాలా బ్యాలెన్స్డ్‌గా, సటిల్‌గా చేశారు. అయితే కొన్ని సీన్స్‌లో ఇంకొంచెం ఎక్కువ ఎమోషన్ చూపించుంటే బావుండేది అని మాత్రం అనిపించింది నాకు. ఇంకా 'వామిక గబ్బి' చాలా మంచి క్యారెక్టర్. వెరీ రేర్‌లీ వుమెన్ గెట్ పవర్‌ఫుల్ పెర్ఫార్మన్స్ చేసే రోల్స్. సో, ఆవిడకి క్యారెక్టర్ చాలా మంచి గుర్తింపిస్తది. చాలా బాగా చేశారు. మంచి స్కోప్ ఉన్న రోల్. సంజన కృష్ణమూర్తి గారు కూడా చాలా చేశారు. ఉన్నది కొద్దిసేపు అయినా కూడా తను ఇవ్వాల్సిన పెర్ఫార్మన్స్ అండ్ క్యారెక్టర్ ఫీల్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్‌గా చేశారు. జనరల్‌గా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు రాంగ్ ప్లేస్‌లో, రాంగ్ టైమింగ్‌లో ఉండటం వల్లే ఇది జరిగింది అని చాలా అనిపిస్తాయి. ఆ క్యారెక్టర్సే వీళ్ళు గూడా. ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అందరూ కూడా అసలు చాలా పోరాడాల్సిన పరిస్థితుల్లో పుట్టిన క్యారెక్టర్స్. వాళ్ళ పెద్దవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ ఆర్ వాళ్ళ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్‌గా ఉండుంటే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్స్ కూడా డిఫరెంట్‌గా ఉండేవి అనిపిస్తుంది. ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని మనం రెగ్యులర్‌గా చూడము. సో, ఈ క్యారెక్టర్స్‌ని తీసుకురావటమే డైరెక్టర్ గోల్ అని అర్థమవుతుంది ఈ సినిమా చూస్తే. ఆయన ముందు చేసిన 'కెప్టెన్ మిల్లర్' మూవీ కూడా నాకు నచ్చింది. అప్పుడు కూడా నేను పాజిటివ్ రివ్యూ ఇచ్చాను దానికి. 'సానీ కాయిదం' నేను కరెక్ట్‌గా ప్రొనౌన్స్ చేస్తున్నానో లేదో తెలీదు. కీర్తి సురేష్, సెల్వరాఘవన్ గారు యాక్ట్ చేశారు. నేను ఓటీటీలో చూసాను. చాలా నచ్చింది నాకు. డిఫరెంట్ అయిన స్టోరీ టెల్లింగ్, డిఫరెంట్ అయిన కెమెరా వర్క్. వాళ్ళు చెప్పాలనుకున్న కెమెరా ఐ ఏదైతే ఉందో చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఆ ఫీల్ అవన్నీ గూడా కంప్లీట్ ఎంటైర్‌లీ వేరే మైండ్‌తో బయటకొస్తామనమాట. ఇన్‌ఫాక్ట్ 'డీసీ' చూసాక కూడా వాళ్ళ క్యారెక్టర్స్ యొక్క ఇంకా ఆ క్యారెక్టర్స్ అన్నీ సర్వైవల్ కోసమే పోరాడేది. ఖచ్చితంగా కొంచెం బరువైన ఫీలింగ్‌తోనే బయటకొస్తాము. ఇందులో విలన్ పోలీస్ బ్రుటాలిటీ. ఎంతమంది పోలీస్ ఫేక్ ఎన్‌కౌంటర్స్, ఫేక్ లాకప్ డెత్స్ చేస్తున్నారో మనం న్యూస్‌లో చూస్తున్నాము. ఆ న్యూస్ స్టోరీలోంచి ఏ స్టోరీ తీసుకున్నా కూడా ఈ 'డీసీ' స్టోరీ లానే ఉండొచ్చు. ఫ్రెండ్స్, మీకు నా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ ఒపీనియన్స్ అండ్ సజెషన్స్ నాకు కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి. థాంక్ యూ.